ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన విజయవాడ వెస్ట్ బైపాస్లోని ప్యాకేజ్ 4లో పెండింగ్ వర్క్స్ని అయితే మనం తెలుసుకోబోతున్నాం. అలానే కన్స్ట్రక్షన్ స్టేటస్ని కూడా చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మీకు నిన్న వీడియోలో చూపించే కదా మన విజయవాడ వెస్ట్ బైపాస్లోని కృష్ణానది పైన భారీ వంతెన ట్రావెల్ చేసి చాలా బ్యూటిఫుల్ విజువల్స్ మీకైతే చూపించాను. అండ్ ప్రీవియస్ వీడియో కూడా విజయవాడ వెస్ట్ బైపాస్లోని ప్యాకేజ్ 4లో చినకాకిని ధర వర్క్ జరిగిందని కూడా చూపించాను. సో ఈ రోజు వీడియోలో మీకు నేను ఏం చూపించబోతున్నా అంటే, మన కృష్ణానది పైన భారీ వంతెన దాటిన తర్వాత మనకి విజయవాడ వెస్ట్ బైపాస్లోని కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్న వర్క్ని మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎగ్జాక్ట్గా ఎక్కడ పెండింగ్ ఉంది అండ్ ఏం వర్క్ పెండింగ్ ఉంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించబోతున్నాను. మరి మనం ఈ వర్క్ ఎక్కడ పెండింగ్ ఉందనేది మ్యాప్ వ్యూలో చూద్దామా? మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూలోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన విజయవాడ వెస్ట్ బైపాస్. ఎగ్జాక్ట్గా మనం రాజమండ్రి నుంచి వస్తున్నప్పుడు చిన్నోటిపల్లి స్టార్ట్ అయ్యి అలా మనకైతే విజయవాడ బైపాస్ చేసుకుంటూ గొల్లపూడి వస్తుంది. గొల్లపూడి దాటిన తర్వాత మనకి కృష్ణానది పైన భారీ వంతెన వస్తుంది. దానికన్నా ముందే నేషనల్ హైవే 65 అయితే వస్తుంది. అక్కడి నుంచి అలా చినకాకిన దాకా వెళ్ళి, అంటే మన కాజా టోల్గేట్ ఉంది కదా, ఆ ముందు వరకు వెళ్ళి ఈ బైపాస్ ఎండ్ అవుతుంది. సో ఈ బైపాస్ ఉండడం వల్ల విజయవాడలో చాలా వరకు ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. ఈ బైపాస్లోని మీకు నేను ఆల్రెడీ మన కృష్ణా రివర్ ఉంది కదా, ఈ కృష్ణా రివర్ పైన బ్రిడ్జ్ ఎలా కన్స్ట్రక్షన్ జరిగిందో అండ్ ఆ బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేశారు దసరాకి. ఆ విజువల్స్ అన్నీ కూడా నేను చూపించాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సో ఇది దాటిన తర్వాత ప్యాకేజ్ 4 అయితే వస్తుంది. ఇదంతా ఈ ముందు కదా, ఈ ముందంతా కూడా ప్యాకేజ్ 3. ఇప్పుడు మనం ప్యాకేజ్ 4లోని పెండింగ్ వర్క్ని ఈ వీడియోలో చూస్తాం. ప్యాకేజ్ 4లో పెండింగ్ వర్క్ ఎక్కడుందంటే, ఇక్కడ మీకు టోల్గేట్ కనిపిస్తుంది కదా, టోల్గేట్ దాటి ఒక 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నట్లయితే ఇదిగోండి ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లోని మనకి బ్రిడ్జ్ అయితే పెండింగ్ ఉంది. సో ఇక్కడ వాటర్ బాడీ ఉంది కదా, ఈ వాటర్ బాడీ దగ్గర బ్రిడ్జ్ వర్క్ పెండింగ్ ఉంది. అండ్ అలానే మనకి కంప్లీట్గా ఇదిగోండి ఈ ప్లేస్లోని చిన్న చిన్న ఫ్లైఓవర్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ ప్లేస్లోనే వర్క్ పెండింగ్ ఉంది. మిగిలిన అంత ప్లేస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనం చినకాగందరికి వచ్చినట్లయితే ఈ ప్లేస్లో ఒక ఫ్లైఓవర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ నేషనల్ హైవే కంప్లీట్గా బైపాస్ కనెక్ట్ అవుతుంది. ఎవరైనా విజయవాడ సిటీలోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ సర్వీస్ రోడ్ వస్తుంది, సర్వీస్ రోడ్లో ఎంట్రీ అలా విజయవాడ వెళ్తారు. అండ్ రిమైనింగ్ ఎవరైతే విజయవాడలో ఈ బైపాస్లో ఎంటర్ అవుతుంది అనుకుంటే ఇలా ముందుకు వచ్చి ఇక్కడ నుంచి అండర్ పాస్ నుంచి ఇలా ఈ బైపాస్లో ఎంటర్ అవ్వచ్చు. సో ఈ విధంగా అక్కడ మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ఫ్లైఓవర్ని అయితే. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను విజువల్స్తో. మరి ఇప్పుడు క్లియర్గా విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్ వ్యూ. మీకైతే మ్యాప్ వ్యూలో చాలా క్లియర్గా ఎక్కడ పెండింగ్ ఉందో చూపించాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా విజువల్స్ చూస్తాం. ఏం పెండింగ్ ఉంది, అసలు అక్కడ వర్క్ ఏంటి, అసలు పెండింగ్ ఉంది, ఎప్పుడు అవుతున్నది మనం ఇప్పుడు చూడబోతున్నాం. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. పదండి టోల్గేట్ని చూస్తూ అలా ముందుకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఇదే మన విజయవాడ వెస్ట్ బైపాస్. మీరు ఇప్పుడు చూస్తున్నది ఓల్డ్ క్లిప్. ఇంతకుముందు నేను వీడియో తీసాను, అందులో క్లిప్ అనమాట. నేను వెళ్ళినప్పుడు తీద్దాం అనుకున్నా కానీ లైట్ ఫెయిల్ అయింది. సో దానివల్ల ఈ ఏరియాని కవర్ చేయలేకపోయాను. ఈ వీడియో మీరు కంప్లీట్ చూడాలనుకుంటే మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, మీరు చూసేయచ్చు. అండ్ అలానే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లోని ఫ్లైఓవర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ని కూడా డైవర్ట్ చేశారు. సో ఇక్కడ మీకు నేను మ్యాప్లో చూపించినట్టుగానే కంప్లీట్గా ఈ బైపాస్ ఉంది కదా, బైపాస్ NH16 కనెక్ట్ అవుతుంది. కింద నుంచి ఒక అండర్ పాస్ అయితే వస్తుంది. అండర్ పాస్ ద్వారా మీరు ఎవరైతే విజయవాడ వెళ్ళాలనుకుంటున్నారో అలా స్ట్రైట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు. అండ్ రిమైనింగ్ ఎవరైతే ఈ బైపాస్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో డైరెక్ట్గా ఈ నేషనల్ 16లోనే కంటిన్యూ అవుతూ కంప్లీట్గా ఈ బైపాస్లో ట్రావెల్ చేస్తూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఆ బైపాస్లో ఫ్లైఓవర్ కోసం కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. నేను తొందరలో ఈ ప్లేస్లో ప్రస్తుతం వర్క్ ఎలా జరిగిందో కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఈ బైపాస్లో ఓన్లీ ఈ ప్లేస్లోనే పెండింగ్ అయితే ఉంది వర్క్. సో ఈ వర్క్ కంప్లీట్ అయిందంటే, అండ్ అలానే మీకు ముందుకెళ్ళి ఇంకా వర్క్ పెండింగ్ ఉంది, అది చూపిస్తాను. ఆ రెండు కంప్లీట్ అయ్యంటే మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా మన నేషనల్ 65 ఉంది కదా, గొల్లపూడి దగ్గర అక్కడి వరకు హ్యాపీగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, మనమైతే అలా ఆ బైపాస్ నుంచి ముందుకు వచ్చాం. ముందుకు వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా విజువల్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ కూడా కొంచెం సర్వీస్ రోడ్స్ పెండింగ్ ఉన్నాయి. మ్యాక్సిమం ఈ టైం కంప్లీట్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు అసలైన పెండింగ్ వర్క్ని ఈ బైపాస్లో చూపించబోతున్నాను. అది ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మన అమరావతి దగ్గర. మనం ఎగ్జాక్ట్గా చూసాం కదా నిన్నటి వీడియోలోని, ఈ ప్లేస్ వరకు వచ్చి ఆగాం. ఈ ప్లేస్ నుంచి ముందుకు వెళ్తేనే మనకి పెండింగ్ వర్క్ అనేది కనిపిస్తుంది.
ప్రస్తుతం చాలామంది చాలా హ్యాపీగా ఈ విజయవాడ వెస్ట్ బైపాస్లోని కృష్ణానది పైన భారీ వంతెన పైన ట్రావెల్ చేసి ఈ టోల్గేట్ దాకా వచ్చి ఎవరైతే టువర్డ్స్ మన సీడ్ యాక్సెస్ రోడ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో అటు వెళ్తున్నారు. అండ్ అలానే ఇంకా అమరావతిలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్తున్నారు. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయిందంటే అమరావతికి చాలా మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. మన అమరావతిలో కూడా చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. అండ్ ఆ డెవలప్మెంట్స్ కూడా తొందరలో కంప్లీట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు కంప్లీట్గా క్లోజ్ అయిపోయి ఉంటుంది, రోడ్ అయితే క్లోజ్ అయి ఉంటుంది. అండ్ మీరు అక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో కంప్లీట్ క్లోజ్ ఉంటుంది, రైట్ సైడ్లో మాత్రం ఫ్లైఓవర్ ఓపెన్ చేశారు. కానీ ముందుకు వెళ్ళినా మీకు నో యూజ్, ఎందుకంటే రోడ్ కనెక్టివిటీ లేదు కాబట్టి. సో అలా వెళ్ళినా మనం వెనక్కి వచ్చేస్తాం కాబట్టి మీరు వెళ్ళి వెనక్కి వచ్చేయటమే, ఏముండదు. సో ఇక్కడ నుంచి మనకి రైట్కి వెళ్ళడానికి లెఫ్ట్కి వెళ్ళడానికి వే అయితే ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, మీకు ఆ లెఫ్ట్లో ఈ ప్యాకేజ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్న నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ అండ్ అలానే అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వాళ్ళ సైట్ క్యాంప్ అయితే ఉంది. మీకు క్లియర్గా కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్లో, ఆ కంపెనీ సైట్ అనమాట, ఇది సైట్ క్యాంప్. ఆ ప్లేస్లోని మనకి ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అయినా కావాలంటే మ్యాక్స్ దొరుకుతాయి. అండ్ అక్కడే మనకి సైట్ ఇంజనీర్స్ అందరూ కూడా ఉంటారు. ఇక్కడ చూసారా, మీకైతే రైట్ సైడ్లో చాలా పెద్ద టవర్స్ కనబడుతున్నాయి, ఎలక్ట్రికల్ టవర్స్. అండ్ ఆ పక్కనే మనకి మన విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే ఉంది. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ కంప్లీట్గా 47.3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ అందులో ప్యాకేజ్ 3 దాదాపుగా 18 కిలోమీటర్లు అండ్ రిమైనింగ్ 28.3 కిలోమీటర్స్ మొత్తం ప్యాకేజ్ 3లో ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి 6 లేన్ రోడ్ చాలా క్లియర్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఫ్యూచర్లో దీన్ని 8 లేన్గా చేయడానికి కంప్లీట్గా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరిగింది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు కంప్లీట్గా మనకి కూడా బౌండరీస్ కనబడుతున్నాయి. అండ్ ఆ ముందు మనం చూస్తున్నాం కదా, అక్కడే అసలైన పెండింగ్ వర్క్ అయితే ఉంది. ఆ ప్లేస్లో వర్క్ కాస్త కంప్లీట్ అయిందంటే మనకి ఈ విజయవాడ వెస్ట్ బైపాస్లో ఇంకా పెండింగ్ వర్క్ ఏమీ ఉండదు. హ్యాపీగా మనం బైపాస్లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్టార్టింగ్ అవుతుంది ఫ్లైఓవర్ అండ్ తర్వాత బ్రిడ్జ్ వస్తుంది. ఈ ప్లేస్లోనే వర్క్ అయితే పెండింగ్ ఉంది. మీకైతే చాలా క్లియర్ కనిపిస్తూ ఉండాలి ఏం వర్క్ పెండింగ్ ఉంది, ఎలా వర్క్ అయితే పెండింగ్ ఉంది అనేది. మధ్యలో మనకి రోడ్ వర్క్ అయ్యింది. అండ్ ఆ మధ్యలో మనకి ఒక అండర్ పాస్ వస్తుంది చూసారా, అది కూడా అమరావతికి కనెక్ట్ అయ్యే రోడ్లో ఒక రోడ్డు. ఆ రోడ్డు వీడియో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి. అండ్ అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, మీకైతే అమరావతి కూడా కనబడుతుంది అండ్ అక్కడ కొన్ని బిల్డింగ్స్ కూడా కనబడుతున్నాయి. సో మేజర్ పెండింగ్ వరకు అయితే ఆ ప్లేస్లోనే ఉంది, రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది. మీకు కనుక డౌట్ ఉంటే మీరు చూడొచ్చు, మన ఛానల్లో ప్రీవియస్ వీడియో ఉంటుంది. ఆ వీడియో ద్వారా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది పెండింగ్ వర్క్ ఏమైనా ఉందో లేదనేది. చూస్తున్నారుగా, ఈ లెఫ్ట్లోనే మన క్యాపిటల్ బిల్డ్ చేస్తున్నారు అమరావతి. మరి చూద్దాం అమరావతి ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుందో. అమరావతి కానీ కంప్లీట్ అయిందంటే ఈ ఏరియా మొత్తం నెక్స్ట్ లెవెల్లో డెవలప్ అవుతుంది. మరి చూద్దాం ఆ అమరావతి డెవలప్ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది. ఇంకా విజయవాడ వెస్ట్ బైపాస్ చాలా టైం పడేట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చాలా వరకు ప్యాకేజ్ 3లోని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి, ఫ్లైఓవర్లు కన్స్ట్రక్ట్ చేయలేదు. ఎందుకంటే ఎలక్ట్రికల్ లైన్స్ అనేవి కిందకున్నాయి కదా, అవి పైకి పెట్టకుండా అలా ఉండిపోయాయి. సో దానివల్ల అక్కడ ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేయకుండా అలా వదిలేశారు. సో అది తొందరగా కంప్లీట్ అయితేనే మన విజయవాడ వెస్ట్ బైపాస్ అందరికీ యూజ్ అయ్యి హ్యాపీగా ట్రావెల్ చేయడానికి ఉంటుంది. సో ఆ వర్క్ తొందరగా అయితేనే మన విజయవాడ వెస్ట్ బైపాస్ చాలా హ్యాపీగా అందరికీ యూస్ఫుల్గా విజయవాడకి ట్రాఫిక్ లేకుండా చేస్తుంది. ఇప్పటికే చాలామంది విజయవాడ వెస్ట్ బైపాస్ని యూజ్ చేస్తున్నారు. నేను ట్రావెల్ చేసినప్పుడు కూడా చూశాను. అండ్ రేపటి వీడియోలో మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను ఎలా యూజ్ చేస్తున్నారు విజయవాడ వెస్ట్ బైపాస్ని. సో మనకి గొల్లపూడి ఉంది కదా, గొల్లపూడి నుంచి నేషనల్ 60 నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు, అలా డైరెక్ట్గా మనమైతే గన్నవరం అండ్ ఆ తర్వాత చిన్నపల్లి ఉంది కదా, అక్కడి దాకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ అప్పుడప్పుడు అక్కడ లెఫ్ట్కి వెళ్ళే రూట్ని అయితే బ్లాక్ చేస్తూ ఉంటారు. సో అలా బ్లాక్ చేసినప్పుడే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వెళ్ళడానికి. మరి మీలో ఎంతమంది విజయవాడ వెస్ట్ బైపాస్ని యూజ్ చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మనమైతే మళ్ళీ వెనక్కి ఏదో వస్తున్నాం. వెనక్కి వస్తున్నప్పుడు మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది చూసారా టోల్గేట్ అక్కడ. అండ్ అలానే మన అమరావతికి వెళ్ళే సీడ్ యాక్సెస్ రోడ్ కూడా క్లియర్ కనిపిస్తుంది ఆ ముందైతే. అండ్ అలా మనం ముందు చూస్తున్నట్లయితే మనకి మన ఇబ్రహీంపట్నం అండ్ అక్కడ ఉండే కొన్ని థర్మల్ ప్లాంట్స్ అవన్నీ కూడా కనబడుతున్నాయి. అలానే మన కృష్ణానది కూడా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా అందరికీ నేను చెప్పేది ఒకటే విషయం, అదేంటంటే హ్యాపీగా అండ్ సేఫ్గా డ్రైవ్ చేయండి. ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. అందరూ సంతోషంగా మీ జర్నీని కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. సో ఇంకా చాలా వరకు మనం బోట్స్ చూస్తూనే ఉంటాం. సో ఇక్కడ కూడా సేమ్ బోట్సే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా క్లియర్గా కనబడుతుంది తాగి వాహనం నడపొద్దని చెప్పి. అండ్ అలాగే అన్ని ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వండి. అండ్ అలానే మీరు బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ వేసుకోండి, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ వేసుకోండి.
అలానే ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ని అయితే అస్సలు బ్రేక్ చేయకుండా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫైనల్లీ నేనైతే మీకు మన విజయవాడ వెస్ట్ బైపాస్లోని ఎగ్జాక్ట్గా మన ప్యాకేజ్ స్టోర్లోని ఎంతవరకు వర్క్ పెండింగ్ ఉందనేది క్లియర్గా చూపించాను, మ్యాప్ వేలో చూపించాను. అండ్ అలానే మనం ట్రావెల్ చేస్తూ స్కై వేలో చూపించాను అనమాట అక్కడ ఏం వర్క్ పెండింగ్ ఉందనేది. అలానే మీకు టోల్ గేట్ నుంచి చాలా ముందుకు కూడా వెళ్ళాం, కంప్లీట్గా అక్కడ పెండింగ్ ఉన్న వర్క్ని అయితే మనం చూసాం. సో మరి వీడియోలో అనిపించింది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి వీడియోని లైక్ చేస్తారనుకుంటున్నాను. మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. అలానే ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.